హరీశ్రావు గారు మీరు కూర్చోండి మీరు ఆ వర్డ్స్ ముందు మంత్రి గారి పేరును ప్రస్తావించిన ఓటు విత్డ్రా చేసుకుని మీరు సబ్జెక్ట్ మిగతా విషయాలు తర్వాత మాట మీరు ఆ వర్డ్స్ వారి పేరును ప్రస్తావించి ఇప్పుడు గౌరవ మైనింగ్ మినిస్టర్ గారు పెద్దలు వివేక్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. ఒకటి లెట్ మీ ఆన్సర్ అవర్ వివేక్ గారు ఈ క్రషర్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు ఏమి కూడా అవసరం లేదు. క్రషర్ పెట్టడానికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వాలి, రాష్ట్ర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. మీరు ఏదైతే గౌరవ మంత్రి గారి పేరు ప్రస్తావించడం అవన్నీ కూడా ఆరోపణలు చేసిన వాటన్నిటిని కూడా రికార్డు నుంచి తొలగిస్తున్నాం. దాని తర్వాత డాక్టర్ పాల్వాయి హరీశ్రావు గారిని మాట్లాడాల్సిగా కోరుతాను. పాల్వాయి హరీశ్రావు, నా పేరు వచ్చింది, మీరు మాట్లాడండి. ఫిజికల్ మరి చెప్పండి, మీరు స్పీకర్ గారు పోయి మాట్లాడండి. హరీశ్రావు గారు మాట్లాడండి. పాల్వాయి హరీశ్రావు గారు మాట్లాడండి. పాల్వాయి హరీశ్రావు గారు మాట్లాడండి. మైక్ రాలేదు సార్. వచ్చండి. ఇవాళ ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ పద్దు మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఇవాళ గతంలో మనం తెలంగాణ ఉద్యమం సమయంలో అనుకునే వాళ్ళం ఎవరి పాలయ్యిందో తెలంగాణ అని. అయితే అప్పుల పాలైంది తెలంగాణ అన్నట్టు తయారైంది. వాళ్ళ పబ్లిక్ డెట్ టు జిఎస్డిపి రేషియో వచ్చి 29% అధ్యక్ష. 23-24వ సంవత్సరంలో 27% ఉన్న రేషియో ఇవాళ 9% వచ్చింది. వడ్డీలకు ఇవాళ 21,300 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన పరిస్థితి. పూర్తిగా బడ్జెట్ పూర్తిగా ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ అధ్యక్ష. నెట్ రిసీట్స్ ఫర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 2024-25 2,21,000 కోట్లు అయితే యాక్చువల్స్కి వచ్చేసి 1,67,800 కోట్లు మాత్రమే. అంటే నెట్ రిసీట్స్ నికరంగా 25% తగ్గినాయి అధ్యక్ష. నెట్ ఎక్స్పెండిచర్ డిఈ వచ్చేసి 2,74,000 కోట్లు అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,18,000 కోట్లు మాత్రమే. అంటే నికరంగా 20% నెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది. ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం పెట్టిన బడ్జెట్ మాత్రమే, ప్రెజెంటేషన్ కోసం తప్పించి వాస్తవాలకు అద్దం పడతలేదు ఈ బడ్జెట్. రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో ఊరుకుపోయింది, అప్పుల మీద ఆధారపడ్డది, ఆదాయం మీద కాదు అనేది మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఈజ్ లివింగ్ పేచెక్ టు పేచెక్ అధ్యక్ష. పేచెక్ టు పేచెక్ అంటే ఒక ఉద్యోగికి వచ్చే జీతం ఎంత ఉంటుందో ఆయన ఖర్చు కూడా అంతే ఉంటే దాన్ని పేచెక్ టు పేచెక్ మెయింటెనెన్స్ అని అంటారు. మంత్లీ ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 20,000 కోట్లు తనకి ఇవన్నా. కానీ తను 20,000 కోట్లు. మీరు మాట్లాడతారా శంకరన్న? మీరు మాట్లాడితే
మైక్ పోయింది. ఇవాళ మంత్లీ ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి ఇన్కమ్ 20,100 కోట్లు అధ్యక్ష. స్పెండింగ్ వచ్చేసి 19,600 కోట్ల రూపాయలు. అంటే ఆడికాడికి బతుకుతానం మనం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్జ్యూమ్స్ 97% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ అధ్యక్ష. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రాష్ట్రం కుదేలవడమే ఖాయం. కాబట్టి ఈ డెట్ ఇంజన్ మీద నడుస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కూర్చోండి, ఇవాళ మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి ప్లీజ్. ముందు మీ సీట్లలో వారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చాను, వారికి చాలాసార్లు అవకాశం ఇచ్చాను నేను. మీరు కూర్చోండి, మేము ఈ సీట్లలో కూర్చోండి దయచేసి.